Who are the Dasa Dasyas? Business classes of Maliveda period, ministers of early Vedic period, Panchama Varnas of Maliveda period, A and B. A and C, no problem. ఆన్సర్ చెప్పాలి నాకు. దాసదస్సులు అనగానే ఎవరు? క్వశ్చన్ ఎప్పుడు రిపీట్. ఇది గ్రూప్ 2 క్వశ్చన్. ఇది మన సబ్ ఇన్స్పెక్టర్ కూడా పడుతుంది, మన కానిస్టేబుల్ పడుతుంది. తెలుసా కానిస్టేబుల్ ఎన్నెన్ని ర్యాంకులు ఉన్నాయి, ఎన్నెన్ని స్టేజెస్ ఉన్నాయో? మా దాదాపు ఒక 5-6 స్టేజెస్ ఉన్నాయి తెలుసా. మీరు అనుకుంటారు కానిస్టేబుల్ అనగానే ఊకే కష్టపడాల్సి వస్తారంటే, ఒకసారి కూర్చునే ఉద్యోగం ఉంది కానిస్టేబుల్. ఫైర్ ఎప్పుడో జరుగుతుంది. ఆ ఫైర్ కాలేదు, ఎప్పుడో ఒకసారి తగులుతుంది. రోజు కాలుతుందా? రోజు కాలితే మన సొమ్ములు మనం గాలి పెట్టుకుంటేందుకు అంత సోకా మనకు? మంచి మంచి మార్కులు వస్తే ఫైర్ వస్తుంది, ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కువ టైం వస్తుంది, ఇంకా మీరు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు, గ్రూప్ 2 ప్రిపేర్ కావచ్చు, గ్రూప్ 1 ప్రిపేర్ కావచ్చు. ఫైర్ తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉంటుంది, సివిల్ కానిస్టేబుల్ ఉంటుంది, తర్వాత అంచెలంచెలుగా ఉంటుంది. ఒక్కసారి చదువుకోండి అయ్యా, అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏందో కథ. హు ఆర్ ద దాసదస్యులు? అసలు దాసదస్యులు అనగానే ఎవరు అంటున్నాడు క్వశ్చన్ ఆయన. సో ఆప్షన్స్ మీకు చదివాను, ఇందులో కూడా చదువుతున్నా. మలివేద కాలం నాటి వ్యాపార వర్గీయులు, తొలివేద కాలం నాటి మంత్రులు, మలివేద కాలం నాటి పంచమ వర్ణాల వారు. ఏ మరియు సి. ఆన్సర్ విల్ బి గోస్ టు 100%. పంచమాస్. ఓ అమ్మ, భయంకరమైనటువంటి వివక్షత పుట్టిందిరా నాన్న మలివేద కాలంలో. తొలివేద కాలంలో అందరూ సమానం. చూసిరా ఒక్కసారి, నేను 2 నిమిషాలు దీని మీద మాట్లాడుతున్నా, మంచి క్లాస్ వినండి, చక్కగా నోట్స్ రాసుకోండి. మన భారత సమాజం సింధు నాగరికత ఎట్లయిందంటే, సింధు నాగరికతలో స్త్రీకి ఉన్నతమైన స్థానం ఇచ్చారు. మదర్ గాడెస్, ఉమెన్స్ ఆర్ ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అప్పుడు సింధు నాగరికతలో స్త్రీని అత్యున్నతమైన గౌరవంగా చూసినాము, అమ్మతల్లిని పూజించినాం. ఆర్యుల కాలంలో సమానత్వం అనేటువంటిది వచ్చింది, స్త్రీ పురుష సమానత్వం వచ్చింది ఆర్యుల కాలంలో, తొలివేద కాలంలో. మలివేద కాలంలో స్త్రీ స్థానం మొత్తం తగ్గింది. రాను రాను ఉమెన్ పొజిషన్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయింది. ది సేమ్ టైమ్ ఇన్ లేటర్ వేదిక్ సివిలైజేషన్, ఇన్ సొసైటీస్, దాసదస్యులు అనేటువంటి వాళ్ళు బాగా పెరిగిపోయారు. అంటే పంచమ వర్ణాల వాళ్ళు సమాజానికి వెలుపలగా దూరంగా ఉంటూ అట్టడుగు వర్గాల స్థాయిల వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు బిడ్డ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, పంచమ ఇలాంటి వర్ణాల వాళ్ళు, ఈ యొక్క శూద్రులు పంచములు అనేటువంటి వాళ్ళు ఉండి ఆ పంచములను గ్రామానికి ఊరికి బయటగా ఉంచి వాళ్ళ పరిస్థితి దీనాతి దీనంగా తయారైపోయింది ఇన్ లేటర్ వేదిక్ సివిలైజేషన్.